నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఖమ్మం జిల్లా కామపల్లి మండలం పీఏసీఎస్ చైర్మన్ తీర్థాల చిదంబరంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ మెజారిటీ డైరెక్టర్లు జిల్లా సహకార అధికారికి వినతి పత్రం అందజేశారు. మొత్తం 13 మంది డైరెక్టర్లకు గాను 12 మంది అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. చట్ట ప్రకారం తదుపరి చర్య తీసుకుంటామని డీసీఓ వారికి చెప్పారు. పీఏసీఎస్ చైర్మన్ తీర్థాల చిదంబరం రైతులను పట్టించుకోకుండా తనకు కావాల్సిన వారికే రుణాలు మంజూరు చేస్తున్నారని డైరెక్టర్లు ఆరోపించారు. తీరు మార్చుకోవాలని చెప్పినా వినిపించుకోలేదన్నారు. అందుకే ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. కామేపల్లి మండల కామేపల్లి పీఏసీఎస్ అధ్యక్షులు అయినటువంటి అధ్యక్షుల వారి మీద మరి డైరెక్టర్లు పీఏసీఎస్ వైస్ చైర్మన్ గారితో పాటు 12 మంది డైరెక్టర్లు మరి చైర్మన్ మీద అసమ్మతిగా ఈరోజు డీసీఓ గారిని కలిసి లెటర్ ఇవ్వటం జరిగింది. మరి ఆయన గారిని చైర్మన్గా చాలా పెద్ద మండలం కామేపల్లి మండలం 5,000 ఓట్లు ఉన్నటువంటి మండలంలో మరి రైతుల కోసం ఎంతో ఉపయోగపడతారని మరి పార్టీలకు అతీతంగా మరి ఆ రోజు పీఏసీఎస్ అధ్యక్షులుగా కామేపల్లికి ఎన్నుకుంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా రైతులకు ఎలాంటి ఉపయోగపడకోకుండా స్వార్థంతో ఆయన ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి న్యాయం జరిగింది. కనీసం డైరెక్టర్లను కూడా చూడకోకుండా వాళ్ళని నమ్ముకొని ఓట్లేసినటువంటి రైతులకు కూడా ఎలాంటి నిధులు ఇవ్వనటువంటి చైర్మన్ని మరి దించాలని మరి కొత్త చైర్మన్ను పెట్టుకొని మరి గత ప్రభుత్వంలో కూడా మరి ఏం అభివృద్ధి జరగలేకపోయినది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి గారి నాయకత్వంలో మరి అభివృద్ధి చేసుకోవాలంటే మరి ఈ యొక్క కామేపల్లి మండలం రైతులకు న్యాయం జరగాలంటే మరి పీఏసీఎస్ అధ్యక్షుడిని మార్చాలనే ఒక ఆలోచనతోటి ఒక సంకల్పంతో ఈరోజు 12 మంది డైరెక్టర్లు కూడా మరి అసమ్మతి తీర్మానం పెట్టి మరి డీసీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఖమ్మం జిల్లా కామపేట మండలం. నా పేరు రాంబాబు అండి. నాది 13వ వార్డు. రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్లో మేము 13 మంది డైరెక్టర్గా ఎన్నికవడం జరిగిందండి. వాటి విషయంలో తీర్థాల చిదంబరం అని బీఆర్ఎస్ తరఫున ఎన్నికవడం జరిగింది. ఎప్పుడు నిధులు ఇచ్చినా కానీ డైరెక్టర్లు తెలియకుండా ఆయన సొంత మనుషులకే ఇవ్వడం జరిగింది. 1-2 సందర్భాల్లో కూడా మేము దాన్ని ఖండించినా కానీ నేను చైర్మన్, నాకు హోదా ఉంటుంది, నేను ఇచ్చుకునే అర్హత ఉన్నదని చెప్పి సొంత డైరెక్టర్ని కూడా విస్మరించడం జరిగింది. అది మీ అవకాశం కోసం చూసామండి. డైరెక్టర్లంతా ఏకమై ఈరోజు అవిశ్వాసం మీద తీర్మానం పెట్టడం జరిగిందండి.